ఈ మూవీలో పర్టికులర్ గా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకటే అంటాను, లవ్ అనేది బిఫోర్ ఒక లవ్ ఉంటుంది, ఎంత లవ్ చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అనుకుంటాం. మ్యారేజ్ అయినాక ఆ లవ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, పిల్లలు వస్తారు. సో లవ్ అనేది మారిపోతుంది. తర్వాత ఏమైతుంది, సో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం, ఏదో సంథింగ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ లవ్ అనేది మారుతుంటుంది. స్టార్టింగ్ ఒక ప్రామిస్ చేస్తాం, తర్వాత ఒకలా ఉంటుంది, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తారు యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ, బిఫోర్ మ్యారేజ్ అనేది ఒకలా ఉంటుంది, మ్యారేజ్ అయినాక మన నెక్స్ట్ డే న్యూస్ వచ్చేస్తూ ఉంటది. అది ఇది అని అదే సిచ్యువేషన్. అంటే ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు ఒకళ్ళ సిచ్యువేషన్ ఒకళ్ళు ఉంటుంది. పర్ఫెక్ట్ 2 లో చూసినా కూడా మీరు హీరోయిన్ ఒకలా ఉంటుంది, తను జాబ్ చేస్తుంది, హీరో కూడా జాబ్ చేస్తుంటాడు. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆమె చెప్పే పాయింట్లు కూడా కరెక్టే ఉంటుంది, హీరో చెప్పే పాయింట్లు కూడా కరెక్టే ఉంటాయి. లో ఒక డైలాగ్ వస్తుంది కదా, ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ రెస్పెక్ట్ అని. ఇప్పుడు ఏదైనా బతకడానికి అయితే మనీ కావాలి కదా, ఒట్టిగా అయితే లవ్ తో బతకలేము. సో అదే అంటే వాళ్ళు చెప్పే పాయింట్లు కరెక్టే ఉంటాయి, హీరో చెప్పే పాయింట్ కరెక్ట్ ఉంటది, అమ్మాయి చెప్పే పాయింట్ కరెక్టే ఉంటది.